ఏదైనా ఒక హారిజాంటల్ లైన్ కు స్ట్రైట్ గా రాసేస్తే దాని యొక్క డిగ్రీస్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని వర్టికల్ అంటాం. అలాగే 45 డిగ్రీస్ ఉంటుంది, అది కూడా ఇంక్లైన్డ్. వీటిని మనం ఇంక్లైన్డ్ అంటాం. వెల్కమ్ టు శేఖర్ మేడ్ ఫర్ యూ ఛానల్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండి. అంటే 5 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. 5 మార్క్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో. డిప్లొమా వాళ్ళకు ఆల్ కామన్ బ్రాంచెస్ సిసి సిఎస్సి వాళ్ళందరికీ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రీ హ్యాండ్ లెటరింగ్. ఒకటి స్ట్రోక్ హైట్ ఇచ్చేస్తారు. హైట్ 10 mm కానీ హైట్ వచ్చేసి 10 mm కానీ 12 mm కానీ అలాగే 14 mm కానీ ఇచ్చేసి ఒక స్లోగన్ కానీ లేదా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అలా మీరు ఒక సింగిల్ స్ట్రోక్ తో హైట్ ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ ని డ్రా చేయమని చెప్తారు. సో ఈరోజు మనం అదే తెలుసుకుందామండి. ఇక్కడ క్వశ్చన్ లో వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ మనం రీప్రింట్ చేయాలి విత్ సింగిల్ స్ట్రోక్ 10 mm తో. సో మనం ముందుగా చేయాల్సింది ఫస్ట్ గా హారిజాంటల్ లైన్ థిన్గా ఇలా ట్రేస్ చేసుకోండి. అలాగే ఈ హైట్ వచ్చేసి హైట్ వాళ్ళు మెన్షన్ చేశారు ఎంత అండి 10 mm హైట్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం ప్రింట్ చేయాలి. ఏది ఇంజనీరింగ్ డ్రాయింగ్ ని మనం ఇలా ప్రింట్ చేయాలి. ఇది వచ్చేసి థిన్గా డ్రా చేసేసుకోండి. అలాగే ఇక్కడ ఈ సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ ని 5 mm తో బై యూజింగ్ స్కేల్ తో 5 mm తో ఇక్కడ కూడా సెంటర్ లైన్ ని ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ మనకు మెయిన్ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన వర్డ్స్ ఏమంటే ఆల్ఫాబెట్స్ లో W ఇక్కడ చెప్తానండి. WRM ఇవి ఈ మటుకు WM ని మనం ఎలా కన్సిడర్ చేయాలంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ రేషియోలో కన్సిడర్ చేయాలి. అంటే హైట్ 10 mm ఇచ్చారు కాబట్టి విడ్త్ కూడా 10 mm మెయింటైన్ చేయాలి వీటికి, ఎస్పెషల్లీ హెచ్ కు W కు. అలాగే ఐ అడిగారు. ఐ ఇది సింగిల్ స్మాల్, ఇది అదే క్యాపిటల్ లెటర్ లో ఐ అయితే ఇలా స్ట్రోక్ పెడతాం. సో ఈ హైట్ వచ్చేసి h/2. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఎంత ఇచ్చారు 10/2 ఎంత అవుతుందండి 5. సో 5 mm తో ఐని డ్రా చేయాలి. ఇవే ఈ మూడు మనం మెయిన్ గా గుర్తుంచుకోవాలి. తర్వాత హైట్ 10 ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉందనుకోండి, ఈకు హైట్ వచ్చేసి 10 అయినప్పుడు విడ్త్ ఎంత తీసుకోవాలి? విడ్త్ అనేది హైట్ లో -2 h-2 అంటే 8 mm విడ్త్ ఆల్ లెటర్స్ కి వర్తిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది హైట్ 10, సో విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ ఎంత తీసుకోవాలి? 8 mm. 10 - 2 అలా కాదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ 12 mm ఇచ్చారు, 12 mm మెన్షన్ చేశారు అనుకోండి, విడ్త్ ఎలా తీసుకోవాలి? 12 - 2 ఎంత అవుతుందండి? 12 - 2 10 mm. 10 mm తో విడ్త్ ని డ్రా చేసుకోవాలి. నౌ ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఇలా ఒక డ్రాఫ్టర్ తీసుకోండి. డ్రాఫ్టర్ తో అయితే సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ నుంచి విడ్త్ ఎంత అవుతుంది? 8 mm. అలాగే లైన్ టు లైన్ స్పేస్ కాదండి, వర్డ్ టు వర్డ్ స్పేస్ వచ్చేసి 2 mm ఉండాలి. వర్డ్ టు వర్డ్ 2 mm ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ 2 mm కు ఇలా గ్యాప్ ఇచ్చేసుకోండి. నౌ ఈ ఎన్కి 8 mm 2 mm గ్యాప్, అలాగే 8 mm, అలాగే 2 mm గ్యాప్. ఇప్పుడు మటుకు ఐ వచ్చింది కదా ఇక్కడ 5 mm తో 5 mm. ఇప్పుడు ఈని ప్రింట్ చేయాలి కాబట్టి ఫ్రీ హ్యాండ్ అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈ అలాగే ఎన్ అనుకోండి, ఎన్ ఇలా ఎన్. ఇప్పుడు జే అనుకోండి, ఇక్కడ ఇది కర్వ్ ఇలా
ఇది హాఫ్ ఇలా మెయింటైన్ చేయండి. ENG హై వచ్చేసి h/2 అన్నాం. సో హై ENGI. నెక్స్ట్ ఇక్కడ లైన్ టు లైన్ అదే సో 1 to 1 వచ్చేసి 2 mm స్పేస్ చేయండి. ఇక్కడ 8 mm డ్రా చేసిన తర్వాత మళ్ళీ అనదర్ n వచ్చింది. సో n అలాగే 2 mm స్పేస్, అలాగే అలాగే 2 mm స్పేస్, NR 2 mm స్పేస్. ఇక్కడ నుంచి ఇలాగా ఇలా మళ్ళీ నెక్స్ట్ 5 I వచ్చింది కాబట్టి సేమ్ మళ్ళీ 2 mm స్పేస్ లో 8 mm ఇలాగే ఎక్స్టెన్షన్ చేసేసుకోండి. ఇలా ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత 8 mm స్పేస్ వచ్చేసి ఇక్కడికి n, తర్వాత లాస్ట్ లో G కాబట్టి ఇక్కడ నుంచి 2 mm స్పేస్ తో చిన్నగా థిక్నెస్ ఇలా 2H తో, తర్వాత 8 mm ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ఇంజనీరింగ్ అని రాశాను. డ్రాయింగ్ కూడా సేమ్ అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇంక్లైన్డ్ అంటారు. ఇంక్లైన్డ్ లెటర్స్, ఇంక్లైన్డ్ లెటరింగ్, ఇంక్లైన్డ్ లెటరింగ్ అనుకోండి. ఇంక్లైన్డ్ లెటరింగ్ లో హైట్ సేమ్ ఉంటుంది. హైట్ సేమ్ మనం డ్రా చేసేసుకోవాలి. విడ్త్ కూడా సేమ్ ఫార్ములానే తీసేసుకోవాలి. నా ఇప్పుడు ఏందంటే ఇంక్లైన్ కు ఇది వర్టికల్ అండి. అంటే ఏదైనా ఒక హారిజాంటల్ లైన్ కు స్ట్రైట్ గా రాసేస్తే దాని యొక్క డిగ్రీస్ 90 degrees ఉంటే దాన్ని వర్టికల్ అంటాం. వర్టికల్. అదే ఒక హారిజాంటల్ లైన్ కు సమ్ డిగ్రీస్ ఆఫ్ ఇంక్లినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 75 degrees ఉంది అనుకోండి, అది కూడా ఇంక్లైన్డ్. అలాగే 45 degrees ఉంటుంది, అది కూడా ఇంక్లైన్డ్. వీటిని మనం ఇంక్లైన్డ్ అంటాము. సో నా ఇంక్లైన్డ్ ఎలా అంటే ఒకళ్ళు ఒక క్వశ్చన్ లో ఒకసారి మెన్షన్ చేస్తారు, క్వశ్చన్ లో 45 degrees అని. లేదు మెన్షన్ చేయలేదు అనుకోండి, 45, 35, 75 మెన్షన్ చేస్తారు. సో మనం కామన్ గా తీసుకోవాల్సింది 45 degrees నే తీసుకోవాలి ఇంక్లైన్ లెటరింగ్ అన్నప్పుడు. సో నా ఎలా తీసుకోవాలి అంటే సేమ్ ఇలాగే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత హారిజాంటల్ లైన్ డ్రా చేసేసుకోండి. హైట్ 10 mm అనుకోండి, వీటికే చెప్తున్నా 10 mm. ఇలా డిస్టెన్స్ ఉన్నప్పుడు వీటికి ఇక్కడ ఒక పాయింట్ చేసుకోండి. పాయింట్ నుంచి 45 degrees కి లైన్ డ్రా చేసుకోండి. ఇలా 45 degrees. ఈ 45 degrees ఇక్కడ నుంచి 8 mm 8 తర్వాత స్పేస్ 2 mm. డ్రాఫ్టర్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇలాగే సెట్ స్కేల్ తో పెట్టేస్తే అలాగే డ్రా చేసేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇక్కడ నుంచి అలాగే 8 mm, 2 mm స్పేస్, అలాగే 8 mm, అలాగే 2 mm స్పేస్. ఇక్కడ ఇక్కడ ఈ అని రాశారు. ఇక్కడ 5 mm తో ఇలా లైన్ ని డ్రా చేసేసుకోండి 5 mm తో. ఇక్కడ ఇలా ఈ స్పేస్ n, తర్వాత ఇంక్లైన్ లో వస్తుంది అంతే తేడా. ఐకు 5 mm కాబట్టి సెంటర్ లో, అలాగే 2 mm స్పేస్, 8 mm, ఇలా. అంటే ఒకసారి మనం ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఇంక్లినేషన్ 45 degrees సెట్ చేసేసుకున్నాం అనుకోండి డ్రాఫ్టర్ తో, అయితే అలాగే ఇంక్లినేషన్ తో వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంక్లైన్డ్ లెటరింగ్. ఇంక్లైన్డ్ లెటరింగ్, ఇంక్లైన్డ్ లెటరింగ్ అంటాము. వీటిని వర్టికల్ లెటరింగ్, ఫ్రీ హ్యాండ్, సింగిల్ స్ట్రోక్ అని కూడా అంటాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.